ఇప్పుడు మనం సీజనల్ రెసిపీ చేసుకుందాము. మ్యాంగోస్ ఇప్పుడు బాగా వస్తాయి కదా, మ్యాంగో ఐస్ క్రీమ్. పెద్ద కష్టమేం కాదండి, చాలా ఈజీ స్టెప్స్తో చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమైపోతుంది ఎంత ఈజీగా ఉంటుందో. టేస్ట్ మాత్రం అంతకన్నా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే పిల్లలకి హైజీనిక్గా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిరా. మీరెవరైనా ఇంతకుముందు మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశారా? చేసుంటే చేశామని, తెలియని వాళ్ళు తెలీదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను 2 మామిడి పళ్ళు తీసుకున్నాను. తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 కప్ పాలు తీసుకున్నాను, ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనమాట. క్రీమ్ అనమాట, 1 కప్పు క్రీమ్ తీసుకున్నాను. ఏం లేదండి, నేనైతే ఇంట్లో పాల మీద మీగడ వస్తుంది కదా, అదే తీసుకున్నాను. 1/2 కప్ మిల్క్ పౌడర్, 1/2 కప్ షుగర్. మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మిల్క్ పౌడర్ 1/2 కప్, 1/2 కప్ షుగర్, క్రీమ్ అండి ఇది. 1 కప్ పాలు పోసుకుంటున్నాను, ఫుల్ ఫ్యాట్ మిల్క్. దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. 3 to 4 అవర్స్ పెట్టుకోవాలి. అంటే సెమీ సాలిడ్ అయ్యే వరకు పెట్టుకోవాలి. ఇదిగోండి, నేను ఒక 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఫ్రీజర్లో. ఇది సెమీ సాలిడ్ అయిన తర్వాత, అంటే ఇదిగోండి ఇలా అయింది. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి బ్లెండర్లో వేసుకొని బ్లెండ్ చేసుకుంటాను. ఒక 2 సార్లు మిక్సీలో తిప్పుకుంటే సరిపోతుంది. మళ్ళీ బౌల్లో వేసుకోవాలి. ఈసారి మాత్రం ఫ్రీజర్లో 7 to 8 అవర్స్ పెట్టుకోవాలి, లేదా నైట్ అంతా కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టుకుని ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. ఇదిగోండి, నైట్ అంతా నేను ఫ్రీజర్లో పెట్టుకున్నాను. అంతే, చూసారు కదా టేస్టీగా మ్యాంగో ఐస్ క్రీమ్ ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నామో. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. ఏ బీటర్ లాంటిది ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. కాకపోతే ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత 1 నిమిషం తర్వాత స్కూప్ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.